యుద్ధానికి పోతున్నామంటే అత్తార ఎట్లుండాలి? కత్తందుకో జానకి నా యాల్ది అన్నట్టుండాలి. ఒక్క ఏటుకు ఎగురు పడాలా. బాహుబలి సినిమాల కట్టప్ప చేతులుంటది చూడుర్రి, గిల్లిని తిప్పినట్టు తిప్పుకుంటా రఫ్ ఆడిస్తాడు. అది చూస్తేనే అవతలోళ్ళకి అదురు పుట్టాలి. అంతేగాని ఆడ యుద్ధం అయితే ఈడ కత్తి నూరుకుంటుంటే అవుతాది. హగో గందుకే హైడ్రా సుత కత్తర్ నా కతార దింపిందబ్బా. పంజా వేసిందంటే పరం కావాల్సిందే. మళ్ళా పెద్ద పెద్ద బంగ్లాలు గులగొట్టేదానికి హైడ్రా తెచ్చిన స్పెషల్ మిషన్ ఇది. హై రిచ్ జాక్ క్రషర్ అని అంటారు. దేశం మొత్తంలో 4-5 ఉంటే ఒకటి మన హైదరాబాద్ లో ఉంది. దీని రేట్ ఎంత అనుకుంటున్నారు? 8 కోట్లు. తయారు చేసింది మన కాడ కాదు, జపాన్ లా. ఫుల్ టెక్నాలజీ వాడినరు. కారు తోలినట్టు లారీ గుంజినట్టు ఆత్రమాత్రం చేస్తే నడవది. మంచి ఒడుపుతోటి నడపాలి. డ్రైవర్ కూడా జపాన్ దేశం పోయి ట్రైనింగ్ తీసుకొని వచ్చినట్టే చూడండిగా. ఇక డ్రైవర్ అన్న నెల జీతం ఎంత అనుకుంటున్నారు? ऑपरेटर के सैलरी 2 लाख रुपए सैलरी खाली. నెలకు 2 లక్షలు, ఏడాదికి 24 లక్షలు. సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా ఇంత రాకుండొచ్చు. 15 years पूरा 7 फ्लोर को स्लैब टच करता. హకినేని నాగార్జున గారు హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకునే లోపట్నే అంత పెద్ద ఇన్కన్వెన్షన్ సెంటర్ ను తొక్కు చేసి పడేసింది. బాచుపల్లిలో 6 ఫ్లోర్ల బంగ్లాను 6 గంటలలో కొట్టి పడేసిందంటే చూడండిగా. నిరుడు సికింద్రాబాద్ దక్కన్ మాల్ కు మంటలు అంటుకున్నప్పుడు దీంతోటే గులగొట్టిచ్చిండ్రు. 10 అంతరాల బంగ్లానైనా సరే మునం పెట్టిందంటే మటాసే. ముంగట ఇట్లా నోరు తెరిచినట్టే ఉంటది. పండ్ల నడుమ స్లాబు బీము పిల్లర్ నిరికించి పన్ను కొరికనంటే పరం చేసి పడేస్తది. అది కూడా 7 కుప్ప ఆడనే కూలేతట్టు. పక్కపోట ఎంత పెద్ద ఇల్లున్నా గింత కూడా ఏం కాదు. అంతేకాదు ఎంత రువాడిగా పని నడుస్తున్నా దడదడ సప్పుడు రాదు, గజ వణుకుడు ఉండదు. అయ్యో మీదకెక్కాలే మిషన్ లోపట్టుకోవాలనే తిప్పలే ఉండదు. ఉన్న కాన్నే ఉండి ఎంత దూరమైన అరుచుకుంటది. ఇటుకెళ్ళి సురువు చేస్తే అటు వెళ్తుంది పంజా. చేతి కిందకి ఇటాచీలు జేసీపీలు ఉంటాయి చిన్న పనులు చేస్తానికి. మరి దీనికి కిరాయి ఎంతో గాని 2 నెలలనే 166 బంగ్లాలు గులగొట్టి కబ్జా అయిన 44 ఎకరాలు గుంజుకున్నది హైడ్రా. పడగొట్టవలసినవి షాన్నే ఉన్నాయంట. అంత లిస్ట్ అంతా రెడీ అవుతుంది. అడ్రస్ చూపించుడే ఆల్చం, తుక్కుతుక్కవుడు ఖాయం. జపాన్ జంపో మిషన్ పంచనం అంటే అట్లుంటది మళ్ళా.